Okay. So what is in bucket is a logical unit storage. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఏంటంటే హైరార్కీ స్ట్రక్చర్ కాకుండా ఫ్లాట్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేస్తుంది. బకెట్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ ని స్టోర్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ ని స్టోర్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఏదైతుందో ఆ బకెట్ ఏదైతే స్టోర్ చేస్తుందో అంటే డేటా ఉంటుంది, మెటా డేటా ఉంటుంది. ఏముంటది? ఆబ్జెక్ట్స్ ఏముంటాయో బకెట్లో ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అదేముంటుంది? డేటా ఉంటుంది, మెటా డేటా ఉంటుంది. దెర్ ఈస్ ఎ నో ఓకే సార్. లిమిట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ కస్టమర్. దెర్ ఈస్ అ లిమిట్ ఏం లేదండి, ఆబ్జెక్ట్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు S3 బకెట్ ఉంది, దాంట్లోకి ఆబ్జెక్ట్స్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఓకేనా? అన్లిమిటెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు దీంట్లోకి S3 బకెట్. కానీ నెంబర్ ఆఫ్ బకెట్స్ మాత్రం 100 మాత్రం క్రియేట్ చేయగలుగుతారు మీరు. మాక్సిమం ఒక అకౌంట్లో సింగిల్ AWS అకౌంట్లో 100 బకెట్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. ఓకే. ఓకే సార్. ఒకవేళ 100 ని చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు AWSలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే సర్వీస్ కోటాస్. ఏం పేరు దాని పేరు? సర్వీస్ కోటాస్. సర్వీస్ ఏ కాల్. సర్వీసెస్ ఉంటాయో ఆ సర్వీస్ అన్ని ప్రీ డిఫైన్ గా ఫిక్స్ చేసి ఉంటాడు. ప్రతి సర్వీస్ కి కొన్ని కోటాస్ ఉంటాయి. చూడండి, సర్వీస్ కోటాస్కి వెళ్ళండి. ఓకేనా? ప్రతి దానికి EC2కి, స్నాప్షాట్కి, EBSకి ఇలాంటివన్నీ కూడా మీకు ఏముంటాయి? సర్వీస్ కోటాస్ ఉంటాయి. వాడు ప్రీ డిఫైన్ చేసి పెట్టుంటాడు. ఓకే. ఇప్పుడు నేను దీంట్లో S3 కొడతాను, సర్వీస్ పోర్టల్ S3కి వెళ్తాను. చూస్తే ఈ సర్వీస్ కోటాస్ చూడండి, యాక్సెస్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి 10,000 అని. బకెట్ ఓకే. పాలసీ సైజ్ ఎంత ఉండాలి? 20 KB అంట. బకెట్ ట్యాక్స్ ఎన్ని ఇచ్చుకోవచ్చు? 50 అంట. డైరెక్టరీ బకెట్స్ నేను చెప్తాను, ఇంకా డైరెక్టరీ బకెట్స్ 10. ఇక్కడ అడ్జస్టబుల్ అకౌంట్ లెవెల్ అన్నాడు. అంటే ఏంటి అడ్జస్టబుల్ అని? అడ్జస్టబుల్ అకౌంట్ లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు. ఉందా? ఓకే. ఓకే సార్. కనిపిస్తోందా మీకు సైడ్ లో? కనిపిస్తుంది సార్. నాట్ అడ్జస్టబుల్ అంటే మీరు చేంజ్ చేయలేరు. ఓకే సార్. రిప్లికేషన్ ట్రాన్స్ఫర్ రేట్స్ డిఫరెంట్ కోటాస్ ఇచ్చున్నాడు. ఇక్కడ మనకి బకెట్ చూసుకుంటే ఏముంది? మల్టీ రీజన్ యాక్సెస్ పాయింట్స్, జనరల్ పర్పస్ బకెట్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. 100 ఇక్కడ పక్కన ఏం రాశాడు? అకౌంట్ లెవెల్ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంది? సెలెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. చేసుకోవాలి. రిక్వెస్ట్ ఇంక్రీజ్ అకౌంట్ లెవెల్ 200. రిక్వెస్ట్ పంపిస్తాం. ఏమవుతుంది? చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అవుతుందా? ఓకే సార్. ఏ సర్వీస్ అయినా చూడండి, అన్ని సర్వీసెస్ ఇక్కడ దేంట్లో ఉంటాయి? సర్వీస్ కోటా. ఇంకో సర్వీస్ చూడండి, మీకు ఇంకోటి కూడా, ఇంకో AWS సర్వీస్ మీకు అర్థమైంది. సర్వీస్ కోటాలో చూసుకుంటే మీ ప్రతి దానికి ప్రతి రిసోర్సెస్ కొన్ని ప్రీ డిఫైన్డ్, ఇది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి. లాస్ట్ కంప్లీట్ క్లౌడ్లోకి వెళ్ళాను, దీంట్లో సర్వీస్ కోటాస్ ఉంటాయి. చూడండి, స్పాట్ ఇన్స్టెన్స్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు? 32. AMI షేరింగ్ ఎన్ని చేసుకోవచ్చు? రీజన్ టు రీజన్ ఎన్ని 1000. ఇది మార్చుకోవచ్చు అంట. AMS ఎన్ని క్రియేట్ ఓకే. చేసుకోవచ్చు మాక్సిమం? ఓకే సార్. VPCకి ఎన్ని అటాచ్మెంట్ చేసుకోవచ్చు? ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ అన్ని రాస్తుంది చూడండి. కస్టమర్ గేట్వే ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ రాస్తున్నాడు. కొన్ని అడ్జస్టబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ అడ్జస్టబుల్ ఉన్నాయి. అంటే వాడు చెప్పేస్తాడు ఇవి సర్వీసెస్, ఇవి ఈ సర్వీస్ కోటాలో ఇవి లిమిటెడ్ మీకు అని. కొన్ని చేంజ్ చేసుకోవచ్చు, కొన్ని ఓకే. చేంజ్ చేసుకోలేము. ఓకే సార్. ఓకే. In an exam, ఓకే సార్. in an interview, they'll ask that how many buckets can create in a single account? What is the answer? 100. But they'll ask that, can you adjust that? I can make it 200 buckets. Yes, you can. ఎస్. Yes, you can. You can increase the bucket from 200 or 300. But by how can you increase the bucket? By sending the service quota request to సర్వీస్ AWS. పోస్ట్. By ఓకే సార్. sending the service quota request to the AWS team. AWS team AWS. 24 time, 24 day, 24 hours రెస్పాండింగ్ వస్తుంది. I think ప్రీటైల్ అది మా అవ్వదు అనుకుంటా. ఓకే సార్. కస్టమర్ కేర్ ఓకే సార్. అది. సో వాట్ ఈస్ S3? It is a global storage. It is a global storage. గ్లోబల్ స్టోరేజ్. Okay. So here I'll just go to the AWS console again. Where you can find the S3 in the services storage లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సర్వీసెస్ లో స్టోరేజ్ లో ఉంటుంది. లేదంటే స్టోరేజ్. సర్చ్ బార్ లో కొట్టినా వచ్చేస్తుంది. ఓకే సార్.
యూస్ కేసెస్ వచ్చి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ యొక్క వెబ్ సర్వీసెస్, నెట్ఫ్లిక్స్ యొక్క వీడియోస్ అన్ని ఎక్కడ పెట్టుకుంటుందంటే S3లో. ఓకే. ఎందుకు నెట్ఫ్లిక్స్ S3 ఎందుకు పెట్టుకుంటుంది? EBS లో పెట్టుకోవచ్చు కదా. S3 లో అయితే అంటే లేటెన్సీ తక్కువ ఉంటది కదా సార్. అవును. EBS రీజన్ వైజ్ ఉంటుంది, అది అవును. గ్లోబల్ సర్వీస్ కదా. ఇంకోటి ఏంటి, మీకు అన్లిమిటెడ్ అది ఉమ్. స్టోరేజ్, అన్లిమిటెడ్. స్టోరేజ్ అన్లిమిటెడ్. మీరు స్కేల్ చేయాల్సిన అవసరం లేదు కదా. 1 GB వన్ టీవీ అటాచ్ చేసుకో, మళ్ళీ 1 TB, మళ్ళీ 2 TB, మళ్ళీ అలా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నీకు అసలు అవసరం లేదు, నీకు లేదు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. అవును సార్. సో అందుకని యూస్ కేసు ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళ కంటెంట్ అంతా దేంట్లో పెడతారంటే S3లో పెడతారు. ఓకే సార్. మీకు తెలుసు లేదు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్ ఆఫ్ ద AWS ఏంటంటే నెట్ఫ్లిక్స్. ఓకే సార్. వాళ్ళ కంటెంట్ అంటే S3లో పెట్టుకుంటారు. స్టోరేజ్లోకి వెళ్తాను, S3లోకి వెళ్తాను. నేను ఇంటర్వ్యూ లాస్ట్ దట్ వాట్ ఈస్ మై స్కేలబుల్ స్టోరేజ్, ఎందుకు S3కి వెళ్ళాలి, EBS వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు ఈ విధంగా చెప్పాలి నేను. స్కేలబుల్ అండి ఇది, ఓకే. దీంట్లో మీరు ఎంత కావాలంటే అంత డేటా స్టోర్ చేసుకోవచ్చు, లిమిట్ అంటే ఏమీ లేదు, వేరే దాంట్లో లిమిటేషన్ ఉంటుంది అని చెప్పాలి. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది, ఎప్పుడైతే S3 రాగానే ఇక్కడ ఏం మారింది, గ్లోబల్ వచ్చింది. గ్లోబల్ మారింది. ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్ట్స్ ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ లో క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ ఇది మనకి బికెట్స్. ఓకే సార్. ఇప్పుడు నేను బకెట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ బకెట్. ఓకేనా. ఏ రీజియన్ లో నేను యూస్ సిస్టమ్ తీసుకుంటాను సహజంగా. ఇక్కడ కొత్త ఆప్షన్ వచ్చిందండి, డైరెక్టరీ. ఇంతకుముందు లేదు అది, ఒక 1 month బ్యాక్ యాడ్ చేశారండి అది. ఓకే. అంటే బకెట్ టైప్ ఏంది, జనరల్ పర్పసా డైరెక్టరీయా? ఓకే. ఇది ఒకటే ఉండేది ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే జనరల్ పర్పసే. ఇప్పుడు 1 month బ్యాక్ ఇది యాడ్ చేశాడు, న్యూ యాడ్ చేశాడు, డైరెక్టరీ న్యూ అని. ఓకే. ఓకే సార్. ఈ డైరెక్టరీ న్యూ రికమెండెడ్ ఫర్ లో లేటెన్సీ యూజ్ కేసెస్ సింగిల్ రీజియన్ లో. ఇది చూడండి, 1 zone స్టోరేజ్ వస్తుంది. ఓకే సార్. అంటే నా బకెట్ లో నా ఆబ్జెక్ట్స్ మల్టీ రీజియన్ లో రిప్లికేట్ అవ్వకూడదు, హై స్పీడ్ తో ఒకటే రీజియన్ లో రావాలి. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్టరీ బకెట్ క్రియేట్ చేస్తారు. పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. బై ద డిఫాల్ట్ మీరు బకెట్ ఎప్పుడైతే క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్ గా మల్టిపుల్ అవైలబిలిటీ రిప్లికేట్ అయిపోతుంది. అంటే 3 కాపీలు పెడుతుంది. ముంబైలో, ఓకే సార్. వర్జీనియాలో 6 కాపీలు పెడుతుంది. ఓకే సార్. అలా కాదు, నాకు కాస్ట్ తగ్గాల, నాకు 3 కాపీలు అంటే 3 కాపీలు డబ్బులు కట్టాలి కదా. నేను 3 కాపీలు పెడతాను 3 ప్లేసెస్ లో వాడు. అలా కాదు, నాకు హై స్పీడ్ తో ఉండాలి, లోటెన్సీ తక్కువ ఉండాలి, ఒక జోన్ లో సరిపోతాను, నాకు ఒక అవైలబిలిటీ జోన్ సరిపోతుంది, తక్కువ డబ్బులు కడతాను. అప్పుడు ఏం చేసుకోవాలి, డైరెక్టరీ న్యూని పెట్టాలి. సహజంగా ఇది యూజ్ చేయరు, నాకు చెప్తాను. ఓకేనా. ఓకే సార్. ఏం చేస్తాను, జనరల్ పర్పస్. ఇక్కడ బకెట్ నేమ్ ఏమి ఉండాలి, గ్లోబల్ యూనిక్ ఉండాలి. ఐ గివ్ ద నేమ్ హియర్ జావా సంథింగ్ లైక్ AWS 1 2 3 4. ఇది గ్లోబల్ యూనిక్ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చూస్ బకెట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ బకెట్. ఒక బకెట్ ఉంది నా దగ్గర, ప్రీవియస్ గా నేను ఆల్రెడీ బకెట్ క్రియేట్ చేసిన, ఆ బకెట్ లో ఉన్న సెట్టింగ్స్ అన్ని కూడా సేమ్ ఈ బకెట్ లోకి రిప్లికేట్ అవ్వాలి అనుకున్నాను. అప్పుడు మనం ఆ బకెట్ తీసుకొని ఆటోమేటిక్ ఏమవుతుంది, దాంట్లోకి రిప్లికేట్ అవుతాయి. నాకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే సార్. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ లో తీసుకుంటే 2 రకాలండి. ఒకటి ACL అంటే ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ACL అంటే ఏంది, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ACS డిసేబుల్డ్ ఒక ఆప్షన్ ఉంది, ACL ఎనేబుల్డ్ ఒక ఆప్షన్ ఉంది. ఓకే సార్. మీకు అబ్జర్వ్ చేస్తే కింద ఏ రాసాడు చూడండి. ACS డిసేబుల్ అంటే ఏంటంటే ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ బకెట్ ఆర్ ఓన్ బై దిస్ అకౌంట్ ఓన్లీ. యాక్సెస్ టు ది బకెట్ అండ్ ఆబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఓన్లీ పాలసీస్. అంటే ఓనర్ ఎవడు, నేను ఓనర్ అనుకోండి, నేను అకౌంట్ లో ఓనర్ అని, నేను ఆబ్జెక్ట్స్ నా అకౌంట్ నుంచి తీసుకోగలుగుతాను, వేరే అకౌంట్ నుంచి చేసుకోలేను. దాన్ని ఏమంటారు, ACS డిసేబుల్ పెడితే అదర్ ఆబ్జెక్ట్స్ నేను అప్లోడ్ చేసుకోలేను. దేంట్లో, ACS డిసేబుల్డ్. ACS ఎనేబుల్ చూడండి, ACS ఎనేబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ బకెట్. ఏదైతే బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ ఓన్ బై ద బై అదర్ అకౌంట్స్. యాక్సెస్ టు బకెట్ కెన్ బి స్పెసిఫైడ్ ది ACLs. అంటే డిఫరెంట్ పాలసీస్ పెట్టి ఈ బకెట్స్ ని ఎలా ఎనేబుల్ చేయాలో ACL ఎనేబుల్ చేసే పాలసీస్ బట్టి మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే బకెట్ ఓనర్ ప్రిఫర్డ్ ఒకటి ఉంది, ఆబ్జెక్ట్ రైటర్ ఒకటి ఉంది. బై ది డిఫాల్ట్ నేను ఆబ్జెక్ట్ ఓనర్ ప్రిఫర్డ్ యూజ్ చేసుకుంటాను. బకెట్ ఓనర్ ప్రిఫర్డ్ అంటే ఏంటంటే ఇఫ్ న్యూ ఆబ్జెక్ట్స్ ఆర్ బిల్ట్ టు ద బకెట్, ఒకవేళ న్యూ ఆబ్జెక్ట్స్ కానీ బకెట్ లోకి అప్లోడ్ చేస్తే స్పెసిఫై ద బకెట్ ఓనర్ ఫుల్ కంట్రోల్డ్ ACL, దే ఆర్ ఓన్డ్ బై ద బకెట్ ఓనర్, అదర్వైజ్ దే ఆర్ ఓన్డ్ బై ద ఆబ్జెక్ట్ రైటర్.
ఓకే నెక్స్ట్ బై ది డిఫాల్ట్ బకెట్ క్రియేట్ చేసినప్పుడు నీకు యాక్సెస్ బ్లాక్ లో ఉంటుంది చూడండి. బై ది డిఫాల్ట్ నువ్వు బకెట్ క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ యాక్సెస్ అంటే ఏంది? పబ్లిక్ యాక్సెస్ అంటే ఏంది? నువ్వు నా బకెట్ నేను క్రియేట్ చేశాను, నువ్వు యాక్సెస్ చేయాలంటే అది పబ్లిక్ యాక్సెస్ అవుతుంది. నేను యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఐ కెన్ యాక్సెస్ మై బకెట్ అండ్ మై ఆబ్జెక్ట్స్, ప్రాబ్లం లేదు. కానీ పబ్లిక్ యాక్సెస్ అంటే అందరు కదా. అవును సార్. బై ది డిఫాల్ట్ పబ్లిక్ యాక్సెస్ ఏముంటుంది? బ్లాక్ లో ఉంటుంది. ఏముంటుంది? బ్లాక్ లో ఉంటుంది. నువ్వు బ్లాక్ లో పెట్టుకోవాలంటే నువ్వు ఒకటే చేసుకోవాలంటే నువ్వు ఒకటే చేసుకోవాలి, బ్లాక్ లో తీస్తే అందరూ చేసుకో. ఓకే ఓకే, సార్. ఆ తర్వాత ఇక్కడ ఏంది? అక్నాలెడ్జ్ ఉంది. ఈ బకెట్ వర్షన్ అని మేము తర్వాత చూద్దాం, ఇవన్నీ తర్వాత చూద్దాం. లీవ్ ఇట్ యాజ్ ఇస్ దిస్, క్రియేట్ అ బకెట్. అండర్స్టూడ్? Now I created a bucket. Now I created a bucket. The bucket name is now, what is this? Java S3 bucket. Now created now. This is the bucket, new bucket I created. Huh? Okay, na? Which bucket? This one? ఓకే సార్. I just click on this bucket. Here you can need to upload the objects. You can upload the objects. Here, upload the objects. Here option is there. What? Upload. అప్లోడ్. You can add a folder. You can add a files also. I'll just add a files here. I'll just add a one. This one. Open. And this object is uploaded. Again, under this one, you have a permission subject. That is the bucket permission. This is the object permission. The access control list కింద ఏముంది? గ్రాండ్ పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఉంది, లేదంటే ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ అంటే ఏంది? ఈ ఆబ్జెక్ట్స్ ని నేను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాను. పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఇస్తే ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ లో పెడతాను, అప్లోడ్ కొడతాను. ఓకే, ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ కొడతాను. ఓకే, ఇప్పుడు నేను బకెట్ లోకి ఆబ్జెక్ట్ అప్లోడ్ అయింది. దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే, ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది. ఇక ఎండ్ పాయింట్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎండ్ పాయింట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ ఎండ్ పాయింట్ చూసుకుంటే ఇది బకెట్ నేమ్. ఏంది ఎండ్ పాయింట్ ఎలా క్రియేట్ అయింది? బకెట్ నేమ్. బకెట్ నేమ్ ఏంది? జావా AWS 1 2 3 4. ఇది ఆబ్జెక్ట్ నేమ్. క్లాస్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. ఓకేనా? దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి? క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ URL కావాలి. ఏం కావాలి? ఆబ్జెక్ట్ URL. I'll just go here and paste it. So what is the issue here? Because I have not given the public access. ఓకే. బ్రౌజర్ నుంచి యాక్సెస్ అవుతుంది, పబ్లిక్ యాక్సెస్ కదా బ్రౌజర్ అంటే. అవును సార్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చేయాలని చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్తాను, నేను చూసుకోవచ్చు ఆబ్జెక్ట్ని. ఇక్కడ ఓపెన్ చూడండి. నేను ఓనర్ కాబట్టి, ఆబ్జెక్ట్ ఓనర్ కాబట్టి, నేను ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి నేను చూసుకోగలుగుతాను. అర్థమైందా? ఓపెన్ అయిందా? ఒకవేళ నేను పబ్లిక్ యాక్సెస్ చేస్తాను చూడండి, మళ్ళీ పర్మిషన్స్కి వెళ్తాను. ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంది కదా, దీన్ని ఎడిట్ కొడతాను. ఇక్కడ రీడ్ ఎవ్రీవన్ పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఉంది చూడండి. ఎవ్రీవన్ పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఉంది. మళ్ళీ సేవ్ అండర్స్టాండ్ కదా, సేవ్ చేంజెస్ కొడతాను. ఓకే, చేంజ్ చేసినప్పుడు మళ్ళీ బకెట్స్కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ బకెట్లోకి వెళ్తాను. మళ్ళీ URL కాపీ చేస్తాను. URL కాపీ చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. వచ్చిందా? ఇక్కడ 2 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి బకెట్ కి పర్మిషన్ ఉంది, ఇక ఆబ్జెక్ట్ కూడా పర్మిషన్ ఉంది. అది సార్ అంటే ఇప్పుడు మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో డెవలపర్స్ రాసిన కోడ్ లో మనకి ఇమేజెస్ అలాంటివి ఉంటాయి కదా సార్, అవి ఇందులో పెట్టుకోవచ్చు. అవును, ఎగ్జాక్ట్లీ 100% ట్రూ. నేను ఏం చెప్పింది మీకు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది అనుకోండి,
అంటే అవి కాన్స్టెంట్ గా మారకుండా ఉండే ఇమేజెస్ అన్ని ఇందులో పెట్టుకొని యాక్సెస్ అవును 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 చేసుకుంటే అవును అవును అవును. మామూలు అప్లికేషన్ మీద ఇప్పుడు ఉంది లోడ్ కదా, ఉండదు ఇది అంతే కదా కదా సార్. ఫ్లిప్కార్ట్ కదా, ఇది వెబ్ అప్లికేషన్ కదా, ఈ గ్రాసరీకి ఒక బకెట్ ఓకే దీంట్లో అప్లోడ్ చేసుకుంటాడు అంతా. ఓకే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, టాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాడు, స్పెసిఫిక్ బకెట్ లో అప్లోడ్ చేసుకుంటాడు. ఓకే సార్. ఈ కంటెంట్ అంతా దేంట్లో ఉంటుంది, క్లౌడ్ స్టోరేజ్ లో ఉంటుంది. ఎందుకంటే పార్ట్నర్ ఓకే కాబట్టి, ఏడబ్ల్యూఎస్ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ కంపల్సరీ. ఈ ఫ్లిప్కార్ట్ అజూర్ స్టోరేజ్ యూజ్ చేసుకుంటుంది, ఏడబ్ల్యూఎస్ కాదు. ఓకే సార్. అక్కడ కూడా అదే, అది కూడా అదే, ఇది కూడా అదే, జస్ట్ నేమ్ మారుతుంది. ఓకే అదే అండి. టుమారో విల్ సీ. టుమారో ఐ విల్ జస్ట్ పింగ్ యూ ఓకే సార్. ఇఫ్ ఎనీ అవైలబిలిటీ ఇస్ దేర్. బికాస్ ఆఫ్ హాలిడే ఓకే సార్. ఉంది ఇక్కడ, ఇక్కడ మనకి. ఐ విల్ ఓకే అవుట్ సార్. సైడ్ ఉంటాను. సో మేబీ ఓకే ఇఫ్ సార్. అవైలబిలిటీ ఇస్ దేర్ డెఫినెట్ హెల్పింగ్ యూ. 6:50కి నేను ఓకే ping సార్. you. ఓకే సార్.